అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌జే ఎడ్యుకేషన్. మన ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్‌లో భాగంగా జనరల్ సైన్స్ నుండి కెమిస్ట్రీలో ఎక్కువగా ఈ కెమికల్ ఫార్ములాస్ నుండి ప్రతి షిఫ్ట్‌లో ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి కెమికల్ నేమ్ ఇచ్చి దాని ఫార్ములా అని అడగొచ్చు. లేదా దాని ఫార్ములా ఇచ్చి ఇది ఏ కెమికల్ అని అడగొచ్చు. సో, అందులో నేను కొన్ని ముఖ్యమైన ఎక్కువగా రిపీట్ అవుతున్న కొన్ని కెమికల్ ఫార్ములాస్ మీకు చెప్తాను. ఇప్పుడు ఇంకెవరైతే ఎగ్జామ్ రాయలేదో, ఇంకెవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ వరకు వస్తాయి. ఇక చూసినట్లయితే CH4 మీథేన్, NaCl సోడియం క్లోరైడ్, దీనినే సాధారణ ఉప్పు అంటారు. గత 5 నుండి ఒక 6 షిఫ్ట్‌లలో అనుకుంటా ఈ సాధారణ ఉప్పు యొక్క కెమికల్ ఫామ్ అడిగాడు. కెమికల్ ఫామ్ వచ్చేసి NaCl. మన సాధారణంగా ఇంట్లో వాడే ఉప్పు కూడా ఈ NaClనే. దాని తర్వాత CaCO3 కాల్షియం కార్బోనేట్, దీనినే సున్నపు రాయి అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా మన ఎగ్ ఉంటుంది కదా, గుడ్డు పై పెంకులో ఉండేది ఏంటంటే ఈ CaCO3. అలాగే సున్నపు రాయి అంటే టైల్స్ కానీ మార్బల్స్లో కానీ ఈ CaCO3 ఉంటుంది. దాని నెక్స్ట్ CHCl3 క్లోరోఫామ్, మత్తు మందు అంటాం దీని యొక్క కెమికల్ ఫార్మ్ CHCl3. దాని నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని రసాయనాల రాజు అని అంటారు. దీని pH వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని నెక్స్ట్ MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. ఈ మెగ్నీషియం క్లోరైడ్ కూడా చాలా షిఫ్ట్లో అడిగాడు. ఆ మెగ్నీషియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటని. కనుక ఈ మెగ్నీషియం క్లోరైడ్ ఒకటి, ఈ NaCl ఒకటి, ఈ రెండు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ C2H5OH ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్. ఇదేంటంటే మ్యాచింగ్లో ఎక్కువగా అడుగుతుంది కెమికల్ ఫార్ములాస్. అంటే అవతల సైడ్ కొన్ని కెమికల్ నేమ్ ఇచ్చి అవతల సైడ్ కొన్ని కెమికల్ ఫార్ములాస్ ఇచ్చి వాటిని మ్యాచింగ్ చేయమంటాడు. లేదంటే డైరెక్ట్గా అడగవచ్చు. దాని నెక్స్ట్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. ముఖ్యంగా ఈ కార్బోనిక్ యాసిడ్ను శీతల పానీయాలు లేదా సోడా వాటర్, ఇప్పుడు నార్మల్గా మనం తాగే సోడా ఉంటుంది కదా, సోడా అయినా లేదా డ్రింక్స్ అయినా వాటిలో ఉండే యాసిడ్ ఏదంటే కార్బోనిక్ యాసిడ్. ఓకేనా. దాని కెమికల్ నేమ్ H2CO3. CaSO4 ఆఫ్ H2O అంటే ఏమిటని నేను రాసిన December 15th పోస్ట్ షిఫ్ట్లో ఈ ప్రశ్న నాకు వచ్చింది. దానికి ఆన్సర్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఇది ఎలా ఏర్పడుతుందంటే జిప్సన్ని వేడి చేశాక ప్లాస్టర్ ఆఫ్ పారిస్గా ఏర్పడుతుంది. ఇక్కడ జిప్సం అంటే CaSO4 2H2O. ఆ 2H2O అన్నది ఆఫ్ H2O అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అవుతుంది. ద నెక్స్ట్ NaHCO3 సోడియం బైకార్బోనేట్, దీనినే బేకింగ్ సోడా అంటారు లేదా వంట సోడా కూడా అంటారు. ఇది ఎక్కువగా మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఓకేనా. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సోడియం బైకార్బోనేట్ వేరు, సోడియం క్లోరైడ్ వేరు. సోడియం క్లోరైడ్ అయితే సాధారణ ఉప్పు మన ఇంట్లో ఉపయోగిస్తాం. సోడియం బైకార్బోనేట్ అయితే బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటాం. అలాగే ఇది శుద్ధి చేయడానికి లేదా బట్టల సోడా అని కూడా దీన్నే అంటారు, సోడియం బైకార్బోనేట్ని. ఓకేనా. ఇక Na2CO3 సోడియం కార్బోనేట్, CaOCl2 బ్లీచింగ్ పౌడర్. కొన్ని షిఫ్ట్లలో అయితే బ్లీచింగ్ పౌడర్ను ఎందులో ఉపయోగిస్తారని అడుగుతాడు. ఇది నీటిని శుద్ధి చేయడంలో కానీ లేదా క్లీనింగ్ కోసం కానీ ఈ బ్లీచింగ్ పౌడర్ను ఉపయోగిస్తారు. ద నెక్స్ట్ C6H12O6 గ్లూకోజ్. ఇది కూడా ఇంపార్టెంట్ అని. ఇది కిరణజన్య సంయోజకరీలో మనకి ఏర్పడే తుది పదార్థం ఏదంటే ఈ గ్లూకోజు. కనుక గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగితే C6H12O6. ఓకేనా. ద నెక్స్ట్ N2O నైట్రస్ ఆక్సైడ్. దీన్నే మనం నవ్వు పుట్టించే వాయువు కూడా అంటారు. ఓకేనా. ఇవ్వండి ఈ కెమికల్ ఫార్ములాస్ అండ్ ఈ కెమికల్ నేమ్స్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఒక మార్క్ అనేది వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.